నేను భర్త భార్యపై అనుమానంతో గడ్డపాడుతో భార్యని 6 ముక్కలు చేసి చంపాడు. విషయం ఏంటంటే తన భార్య తన కుటుంబ సభ్యులతో అక్రమ సంబంధం పెట్టుకున్న అనుమానం ఉంది. దాంతో ఇద్దరికి గొడవలు చెలరేగాయి. మాట పెరిగి కోపంతో గడ్డపాడుతో కుట్టి చంపాడు. వీళ్ళకి మళ్ళీ 5 పిల్లలు ఉన్నారు. ఈ రోజు వీళ్ళు చేసిన పనికి వాళ్ళు అనాథలు అయిపోయారు. ఆ నెలకి వీడు చంపేశాక పోలీసులకు వీడే ఫోన్ చేసి వాళ్ళ శవాన్ని దగ్గర తీసుకెళ్లి మొత్తం స్టోరీ అంతా చెప్పి పోలీసులు లొంగిపోయాడు. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా చేశాడు. ప్రస్తుతం అమ్మాయి కుటుంబ సభ్యులు వాడికి ఉరిశిక్ష విధించాల్సిగా డిమాండ్ చేస్తా ఉన్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న హామీ ఇచ్చిన తర్వాత అక్కడ ధర్నాలు సర్దుమణిగాయి. కొట్టాయంలో 12,000 రూపాయల కోసం సొంత మిత్రుడినే కత్తితో పొడిచి చంపేశాడు. విషయం ఏంటంటే ఆదర్శ్ అనే వ్యక్తి అభిజిత్ దగ్గర 12,000 తీసుకున్నాడు. ఆ లావాదేవీలు తిరిగి ఇవ్వకపోవడంతో మాట చెలరేగింది. ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లారు. ఆ నేపథ్యంలో అభిజిత్ అనే వ్యక్తి కత్తితో అతనిపై దాడి చేశాడు. రక్తస్రావం ఎక్కువైపోయి ఆదర్శ్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఆఫ్టర్ ఆల్ 12,000 రూపాయలు ఒక మనిషి ప్రాణం తీసేసింది. స్నేహాన్ని కూడా చంపేసింది. చిన్నపాటి డబ్బు కోసం ప్రాణం విలువ పోయింది. ప్రస్తుతం పోలీసులు వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేశారు. రోజుకి మనిషిలో క్రూరత్వం పెరిగిపోతా ఉంది.